డబ్బు సంపాదించాలనే ఆశతో ఒక 100 మందిని టార్చర్ పెట్టిన, ఒక 100 మంది జీవితాలను నాశనం చేస్తున్న ఒక భార్యాభర్త జంట. ఎస్, ఇది నిన్నటికి నిన్న, ఈ రోజుకి ఈరోజు బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏం క్లారిటీ? డబ్బు సంపాదన కోసం ఒక వ్యక్తి ఎంత నీచానికైనా దిగజారుతాడనే అంశం మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. శరత్ అనే వ్యక్తి మొదట్లో మార్బుల్ వ్యాపారం చేసేవాడు. చేసిన తర్వాత ఆయనకి లలిత అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమెకి 29 సంవత్సరాలు. వీరిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నంత వరకు కూడా బాగానే ఉంది. చేసుకున్నారా? చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా హ్యాపీగా కాపురం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు. అది కూడా బాగుంది, చాలా హ్యాపీ. అయితే ఎక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటయ్యా అంటే, ఈ శరత్ అనే వ్యక్తికి మార్బుల్ వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. సరే, ఈ మార్బుల్ వ్యాపారం మనకి అచ్చిరాదు, ఈ మార్బుల్ వ్యాపారం మనకి వర్కౌట్ కావట్లేదని చెప్పేసి ఇంటీరియర్ డిజైనింగ్ అనే వ్యాపారాన్ని ఒకటి ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనికోసం ఎస్బీఐలో చాలా భారీ మొత్తంలో లోన్ తీసుకొని ఆ వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ వరకు బాగున్న తర్వాత ఇక ఏం చేయాలి? ఇంటీరియర్ బిజినెస్ కోసం చాలా ట్రై చేశారు, చాలానే తిరిగారు. అది కూడా వీళ్ళిద్దరికి వర్కౌట్ కాలేదు. ఎవరికి? ఈ భార్యాభర్తలకి, శరత్కి, లలితకి కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ బ్యాంకుకి వడ్డీ కట్టాలి, ఇంటి మీద తీసుకున్న లోన్లకి ఈఎంఐలు కట్టాలి, చాలా ఈఎంఐలు కట్టాలి. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా అప్పుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఏంటి? డబ్బు, మనీ, పైసా. దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఆ శరత్కు ఒక ఐడియా వచ్చిందట. ఏంటి ఐడియా? భార్యతో వ్యభిచారాలి అనే ఐడియా, నీచమైన ఐడియా వచ్చింది. అయితే ఈ ఐడియాని యాజ్ ఇట్ ఈజ్గా లలితతో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ లలిత కూడా దీనికి ఒప్పుకుంది, వ్యభిచారం చేయడానికి ఒప్పుకుంది. నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పిందంట. ఓకే, ఇద్దరు ఓకే అని అనుకున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో ఆమెకు ఒక 35,000 మంది వరకు ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో మంచి అందమైన ఫోటోలు పెట్టడం, ఎవరిని పురుషులని ఆకర్షించే విధంగా ఫోటోలు పెట్టడం, ఆ ఫోటోల కింద ఎవరైతే కామెంట్లు పెడతారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకున్న తర్వాత వాళ్ళని ఫ్లాట్కి పిలిపించుకోవడం. ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్. ఇక రెండో ఎపిసోడ్ ఏంటంటే, భార్య ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఫ్లాట్కి పిలిపించుకున్నాడో వాళ్ళిద్దరు కలిసి సమయంలో లలిత భర్త హెచ్డి క్వాలిటీలో ఆ వీడియో తీసి ఆయన భద్రపరచుకోవడం. ఇది రెండో ట్విస్ట్. ఇది ఇక్కడ వరకు ఓకేనా? ఇక ఇక్కడ ఏమవుతుంది? ఇక భార్య వేరే వ్యక్తితో ఉంటే భర్త వీడియో తీసి, హెచ్డి కెమెరాలో వీడియో తీసి అవి భద్రపరుచుకున్న తర్వాత ఒక 2 వారాలు 3 వారాల తర్వాత ఆయనకి ఫోన్ నెంబర్కి, వాట్సాప్కి ఒక మెసేజ్ వెళ్తుంది. వెళ్ళి, మాకు డబ్బులు కావాలి, మీ వీడియో మా దగ్గర ఉంది, లేకపోతే ఈ వీడియో మేము రిలీజ్ చేస్తాం, మా ఫేసులు మేము బ్లర్ పెట్టుకొని మీ ఫేసులు రివ్యూలు చేస్తాం, మేము సోషల్ మీడియాలో మీ పరువంతా తీస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్కి దిగేవాళ్ళు. దిగిన తర్వాత ఏం చేస్తాడు సాధారణ వ్యక్తి? ఎలాగా ఒళ్ళు కొవ్వెక్కి, మదమెక్కి, కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమె దగ్గరికి వెళ్ళి బుక్ అయిపోయాక తప్పది, ఇక ఏం చేయలేం, పరువు కోసం బతుకుతున్న మనుషులం భారతదేశంలో అని చెప్పేసి ఇక ఆమె ఎంత అడిగితే అంత డబ్బులు సమర్పించుకునేవాళ్ళు. అలా ఒకరు కాదు, 2 కాదు, 3 కాదు, 10 మంది కాదు, దాదాపు 100 మందితో చేసినటువంటి ఈ దరిద్రం, ఈ దారుణం. ఈ 100 మందితో శృంగారం పాల్గొంటే ఈ 100 మందితో ఈయన వీడియోలు తీసి భద్రపరుచుకునే వాళ్ళు ఈ 100 మందికి బ్లాక్మెయిల్ చేసుకున్నారు. మరి ఈ వార్త బయటకు ఎలా వచ్చింది అయ్యా అంటే, ఒక లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారిని సేమ్ ఇట్లనే ట్రాప్ చేసి పిలిపించుకొని ఆయన దగ్గర 13 లక్షల వరకు ఎంతవరకు గుంజుకున్నారంట. గుంజుకున్న తర్వాత
మళ్ళీ 5 లక్షలు కావాలని మళ్ళీ రిటర్ను మళ్ళీ వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించి, ఇదిగో మీ ఫేస్ రివ్యూలో ఉంది, వీడియో రెడీ అయింది, మేము పెట్టేస్తున్నాం, మాకు 5 లక్షలు కావాలి, లేకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తామని చెప్పి బెదిరింపులకి దిగబడి, లేకుంటే చంపేస్తామని కూడా బెదిరింపులకి దిగబడితే ఆయన ఏం చెయ్యాలో తోచక, ఆయన దగ్గర డబ్బులు లేక డైరెక్ట్గా కరీంనగర్ పోలీసులకి ఆశ్రయించాడు. సార్ ఇది పరిస్థితి, నేను తప్పు చేసి నాకు కొవ్వెక్కి నేను చేసుకున్న తప్పు సార్, సార్ దీనివల్ల నేను ఇందులో కూరుకుపోయాను సార్ అని చెప్పేసి రోధిస్తే, బాధపడితే అప్పుడు పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం జరిగింది. ఇది జరిగినటువంటి ఒక పెద్ద, దీన్ని ఏం స్టోరీ అంటారు, స్టోరీ అందాం ఇది. అయితే ఇక్కడ మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారడానికి సమాజంలో చాలా 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 మంది తిరుగుతున్నారు. సో నువ్వు మనసెరిగి, నువ్వు తెలివెరిగి, నువ్వు బుద్ధెరిగి ఇలాంటి ట్రాప్లో పడద్దు. ఇలాంటి ట్రాప్లో పడితే ఫ్యామిలీలు నాశనం అయిపోతుంది. నిన్ను నమ్ముకున్న భార్యలు, నిన్ను నమ్ముకున్న పిల్లలు, నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ చిక్కుల్లో పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ఇలాంటి ట్రాప్లో అస్సలు పడకండి. ఇది నా సలహా, ఉచిత సలహా. తీసుకుంటే మీ ఇష్టం, తీసుకోకపోతే మీ కర్మ, దానికి నేనేం చేయలేను. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలుస్తుంది, ఇలాంటి ట్రాప్లో పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.